అన్న ఇప్పుడు ఎలా? ఇప్పుడు చాలా బాగుంది అన్న, సూపర్ చేశారు. ఓకే అన్న, బాగుంది. చాలా ప్రాబ్లం అయింది అన్న, మీరు చేసినాక సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ధరణి గ్యారేజ్. నా పేరు శ్రీనివాస్. హోండా ఎక్సెంట్ వెహికల్ స్పీడ్ ప్రాబ్లం ఉంది. సెకండ్ గేర్ వేయగానే ఇమీడియట్లీ డ్రాప్ అయిపోతుంది స్పీడు. ఈ ప్రాబ్లం ఎలా ఉందో నేను చెక్ చేసి స్కాన్ చేసి మీకు ప్రాబ్లం చూపిస్తాను ఫ్రెండ్స్. మూవ్ చేయండి. వెహికల్ చూసినట్టయితే స్పీడ్ ఫస్ట్ గేర్ వేసాము, ఇప్పుడు సెకండ్ గేర్ వేసాము. చూడండి, ఇమీడియట్లీ పికప్ డ్రాప్ అయింది. చూడండి, పికప్ అనేది ఎక్సలేటర్ పనిచేయదు కంప్లీట్గా. మళ్ళీ ఫస్ట్ గేర్ వేస్తే మూవ్ అవుతుంది, సెకండ్ గేర్ వేస్తే మళ్ళీ డ్రాప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ చూసినట్టయితే సెకండ్ గేర్ వేసాము, మళ్ళీ డ్రాప్ అయిపోయింది. చూడండి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి పక్కన పెట్టి మీకు స్కాన్ చేస్తాను. స్కాన్లో ఏం ఫాల్ట్ వచ్చిందో మీరు చూపిస్తాను. మళ్ళీ చూడండి, చూసినట్టయితే ఇప్పుడు మనం స్కాన్ చేస్తే ఫాల్ట్ కూడా ఏం రావట్లేదు ఫ్రెండ్స్ స్కాన్ చేస్తే. కానీ వెహికల్లో ప్రాబ్లం ఉంది. నేను ఫుల్ స్కాన్ పెట్టాను. ఫుల్ స్కాన్లో ఇంకే ప్రాబ్లం ఏమైనా ఉంటే దానికి మనకి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది అని చెప్పి ఫుల్ స్కాన్ పెట్టాను. ఫుల్ స్కాన్లో మనకు ఫాల్ట్ కోడ్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ వచ్చిందనమాట. బీసీఎంలో ఒకటి ఉంది, ఎయిర్ బ్యాగ్లో ఒకటి ఉందన్నమాట ప్రాబ్లం. సో ఎయిర్ బ్యాగ్కు బీసీఎంకు ఎటువంటి సంబంధం లేదు. మనకు పికప్ లాస్కు దానికి ఎటువంటిది మనకు కావాలి ఈసీఎంలో చూడాలి. ఈసీఎంలో నో డ్యూటీస్ వచ్చింది. ఫాల్ట్ కోడ్ అని అయితే జనరేట్ అవ్వలేదు. ఫాల్ట్ కోడ్ జనరేట్ అవ్వట్లేదు, బట్ ప్రాబ్లం ఉంది వెహికల్లో. లైవ్ డేటా చెక్ చేసినట్టయితే లైవ్ డేటా ఆన్ చేసేసి ట్రబుల్ కోడ్ యాక్సిలరేటర్ పాడిల్ 1, యాక్సిలరేటర్ పాడిల్ 2, మాస్ సెన్సార్, బ్రేక్ స్విచ్, ఈజీఆర్ యాక్సిలరేటర్, ఈజీఆర్ డిమాండ్, ఇంజన్ స్పీడ్, ఇంజన్ స్టేటస్, న్యూట్రల్ స్విచ్ అండ్ స్పీడ్, వాటర్ టెంపరేచర్. లైవ్ డేటా చెక్ చేసినట్టయితే ఇప్పుడు వెహికల్ మూవ్ చేయండి. సో లైవ్ డేటా చెక్ చేస్తే మనకు ఫాల్ట్ కోడ్లో ప్రాబ్లం ఏమి ఏర్పడ్డదంటే బ్రేక్ స్విచ్ నాట్ వర్కింగ్, ఆన్ పొజిషన్లో ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఆఫ్లో ఉండాలి, ఆన్ ఆఫ్ అవ్వాలి. యాక్సిలరేటర్ పెడల్ చూసినట్టయితే డౌన్ అయిపోయింది. చూసారా, 0 వచ్చింది, మళ్ళీ 12-16కి వచ్చింది. గ్రాఫ్లో చెక్ చేసినట్టయితే యాక్సిలరేటర్ పెడల్ ఎక్దమ్ డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే సెకండ్ గేర్ వేస్తామో మనం ఇమీడియట్లీ డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ఇది సెకండ్ గేర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ మూమెంట్లో బ్రేక్ స్విచ్ అనేది షార్ట్ సర్క్యూట్ చేసి రైజ్ అవ్వకుండా యాక్సిలరేటర్ డ్రాప్ చేస్తుంది. ఇది గ్రాఫ్లో చెక్ చేసిన తర్వాత ఈ ఫాల్ట్ అనేది దొరికింది ఫ్రెండ్స్. ఇది సో గ్రాఫ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసినట్టయితే 20% చూడండి. ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు చూడండి, చాలా స్పీడ్గా 30-40 స్పీడ్లో వెళ్తుంది. గ్రాఫ్ చెక్ చేసినట్టయితే గేర్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే డౌన్ అవుతుంది యాక్సిలరేటర్. చూసారు కదా, వెహికల్లో బ్రేక్ స్విచ్ షార్ట్ సర్క్యూట్ అయింది, దానివల్ల మనకు వెహికల్ ప్రాబ్లం వచ్చింది. ఇది చూసినట్టయితే వాటర్ సర్వీసింగ్ చేశారంట ఫ్రెండ్స్. ఇది వాటర్ సర్వీసింగ్ చేసిన తర్వాత ఆ బ్రేక్ స్విచ్లో వాటర్ డ్యామేజ్ అయ్యి వాటర్ స్టోర్ అయ్యి దాంట్లో
షార్ట్ సర్క్యూట్ చేసింది అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాను. వెహికల్ స్మూత్గా వెళ్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్న ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వెహికల్ మీకు? ఇప్పుడు చాలా వరకు ఓకే అన్న, బాగుంది. చాలా ప్రాబ్లం అయింది అన్న ఇవ్వరు అక్కడ రోడ్డు నుంచి. ఇప్పుడు థ్యాంక్స్ అన్న. ఓకే భయ్యా, మీరు మా గ్యారేజ్కి వచ్చి విజిటింగ్ చేసినందుకు, మాతో రిపేర్ చేయించుకున్నందుకు ధన్యవాదాలు. మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మా గ్యారేజ్కి మిగతా వెహికల్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేయగలరని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ తప్పకుండా చేయండి.